ఇక మాజీ సీఎం జగన్ పై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. నీది ఒక రాజకీయ పార్టీ, ఆ పార్టీకి నువ్వొక నాయకుడివి. ప్రజల తీర్పును గౌరవించలేని వ్యక్తి జగన్ అంటూ తీవ్ర స్థాయిలో ఆయన విమర్శలు చేశారు. ఆ పార్టీకి భవిష్యత్తులో ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. భారత రాజ్యాంగాన్ని గౌరవించలేదని వ్యక్తి జగన్ అని ఆయన మండిపడ్డారు. 27 మంది లబ్ధిదారులకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు. ఆ పార్టీకి నువ్వు ఒక నాయకుడివి, ప్రజల తీర్పును అనుసరించలేని వ్యక్తివి. ఇవాళ శాశ్వతంగా ప్రజల్ని ఈ యొక్క రాజకీయ రంగంలో నుంచి నీకై నువ్వు తప్పుకుంటే మంచిది. లేకపోతే ఈ రాష్ట్ర ప్రజానీకం ఒకరోజు ఆ ఒక్కటి కూడా లేకుండా నిన్ను తప్పించే పరిస్థితి. భారతదేశంలో ఉన్నటువంటి ఒక స్వామి, ఆయన ఈ దేశంలో ఆయన మనుగడ లేదని, ఈ దేశంలో ఆయన విశ్వసించడం లేదని ఎక్కడ వేరే ఒక ప్రాంతానికి పోయి ఒక దీవిని ఏర్పాటు చేసుకొని, ఇది ఒక దేశం, ఈ దేశానికి నేనే రాజుని, ఈ దేశానికి నేను చెప్పిందే రాజ్యాంగం అనే పరిస్థితి నేను ఎక్కడో చదివాను. వలసగా పాపం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కూడా ఆ విధంగా అయిపోయాడేమో తప్పదు. నీకు భారత రాజ్యాంగం మీద విశ్వాసం లేకపోతే నువ్వు ఈ దేశం విడిచిపోవాల్సిన పరిస్థితే.